హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇది ట్యూస్డే రోజు చేసిన షూట్ అండి. ట్యూస్డే రోజు నేను ఏమేమి పనులు చేశాను అండ్ పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో వస్తుంది. అండ్ ఇంకా మీరు thumbnailలో చూసే ఉంటారు కదా, బద్ధకంతో ఈజీగా పనులు ఎలా చేసుకోవాలనేది. మనకి ఇలా మనం హౌస్ వైఫ్స్గా చాలా పనులు చేస్తూ ఉంటాం, మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు. అండ్ వీక్ అంతా చేస్తాము, వీకెండ్లో చేస్తూ ఉంటాము. కానీ మనకి ఒక రోజు అనేది ఉంటుందండి. ఆ రోజు ఏంటంటే ఏమీ చేయాలనిపించదు. అది వర్క్ వల్ల కావచ్చు, ఇంట్లో ఏదైనా సమస్యలున్నా కావచ్చు, ఇంకా ఏమైనా కారణాలు కావచ్చు. కానీ ఆ రోజు మనకైతే అస్సలు ఏం చేయాలనిపించదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజీగా త్వరగా అయిపోయే పనులు అయితే చూసుకుంటూ ఉంటాను. మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి పక్క వాళ్ళని కడుపు మార్చలేం కదా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఆ రోజు అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ట్యూస్డే రోజు అండి ఈ షూట్ చేసేటప్పుడు నాకు కొంచెం బద్ధకంగా ఉంది. వంట కూడా చేయాలని లేదు, కానీ చేసుకోవాలి కదా. సో నేను ఆ రోజైతే ఫస్ట్ అయితే పూజ కోసం శనగలు అయితే నానబెట్టుకున్నానండి ముందు రోజునైతే. అదైతే కుక్కర్లో పెట్టేశాను. ట్యూస్డే కదా, సో నాకు కొంచెం టైం ఉంది, అది అయితే తొందరగా అయిపోతుంది సరే అని పెట్టేసుకున్నాను అనమాట ప్రసాదంగా. ఆ తర్వాత అయితే అవి ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర అంతా సర్దుకొని వచ్చేసరికి 8 అలా అయ్యింది. 8 తర్వాత ఇంకా పిల్లలైతే మన టిఫిన్ కోసం అడుగుతారు కదండి, ఫస్ట్ వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను. చట్నీ ప్రిపరేషన్ మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు, మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంకా ఆ రోజైతే అట్లేసి ఇచ్చేసానండి. ఆ తర్వాత పూజ అయితే చేసుకున్నాను. ఇలాగా ఈరోజైతే ఏం చదువుకోలేదండి, హనుమాన్ చాలీసా కానీ ఏమీ కూడా చదువుకోలేదు. చెప్పాను కదా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత వంట అయితే వెంటనే స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే వంకాయ కూర ఒకటి, బంగాళదుంప వేపుడు ఒకటి చేసాను అనమాట. ఈ వంకాయ కూర కూడా చాలా సింపుల్గా వంకాయ టమాటా వండేసానండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే, మనకి బద్ధకంగా ఉన్నప్పుడు ఈజీ పనులు కూడా మనకి కష్టంగా అనిపిస్తాయి, లేట్గా అవుతూ ఉంటాయి. సో అలాంటి లేటుగా అయ్యేటప్పుడు కూడా నేను ఇలాగ లంచ్ విషయానికి వచ్చిన వంట ప్రిపేర్ చేయాలనుకున్నా సరే చాలా ఈజీగా ఉండే పనులు అయితే చేసేసుకుంటాను, త్వరగా ఇక ఆ రోజు అయితే మనకి టైం కూడా చాలా లేట్గా గడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా నాతో కామెంట్లో చెప్పేసేయండి. మనకి ఆల్రెడీ తెలుసు ఈరోజు మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసేసి, కానీ మనం అలా ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చదు కదా. అలాంటప్పుడు మనం టాపిక్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలనేది నేను చెప్తానండి. ఇప్పుడు మనం వంట చేస్తూనే ఒక వార్డ్రోబ్ సర్దుకోవడము, లేకపోతే మనకి గ్యాప్ వస్తుంది కదా, వంటగదిలోనే ఒక ర్యాక్ సర్దుకోవడమే అలా చేసుకున్నాం అనుకోండి, చిన్నగా బద్ధకం అనేది పోతుంది. కూర ఉడకడానికి టైం ఉంది కదా అని చెప్పేసేసి ఇంకా ఫోన్ పట్టుకున్నామంటే అది ఇంకా సాగుతూనే ఉంటుంది. ఆ ఫోన్లో రీల్స్ చూస్తూ అలా సాగిపోతూనే ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా పని డైవర్ట్ అయ్యడానికి నేను మెయిన్గా యూజ్ చేసేది క్లీనింగ్ ఒక్కటే అండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మైండ్లో ఉన్న టాపిక్ అనేది పోతుంది. సో ఒక పని అయ్యిందన్న తృప్తి కూడా ఉంటుంది. ఒక్క క్లీనింగే కాదండి, ఎవరికైనా రెసిపీస్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అయితే స్వీట్ రెసిపీస్ అవి కొత్తగా ట్రై చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా మనకి ఆ బద్ధకం అనేది పోతూ ఉంటుంది. అసలు ఏమీ లేదు అనుకోండి, ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో ఏదో ఒక ర్యాక్ తీసేసుకొని ఫ్రిడ్జ్ తుడవడం స్టార్ట్ చేయండి. ఇంకా మనకి ఏంటంటే ఆ పని అనేది అయిపోతుంది అండ్ మన థాట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో నేను ఇలా చేస్తూ ఉంటాను, మీకు కూడా కొంచెం ఏదన్నా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. నేను కూడా ఏదో ఒక వీడియో చూసి నేర్చుకోవడమేనండి, ఇవన్నీ కూడా నా ఓన్గా కాదు. సో ఇలాంటివి కూడా చేస్తూ ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు సక్సెస్ అవుతారు అండ్ మీకు ఇది యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ టాపిక్ అనేది. అండ్ ఇంకోటి ఏమిటంటే, ఈవినింగ్కి మనకు ఒక హ్యాపీనెస్ వస్తుందండి, తృప్తి అనేది. ఈరోజు ఈ వర్క్ అయ్యింది నా వల్ల అని చెప్పేసి.
సో మీరు కూడా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. ఈరోజైతే నా వంటలు అన్నీ చూశారు కదండి. ఈరోజు అలా ముగించేశాను. ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు ఆడుకోవడానికి, సమ్మర్లో ఆడుకోవడానికి కొన్ని వస్తువులు తీసుకున్నానండి. ఒకటి బాస్కెట్బాల్ది, ఒకటి ఫుట్బాల్ది. బాస్కెట్బాల్ చూశారు కదా, చాలా నీట్గా వచ్చింది. మీకు వీడియో లాస్ట్లో వస్తుంది ఎలా ఆడేది అంటే అనేది. అండ్ ఫుట్బాల్, ఇవి రెండు కలిపి నాకు 600 బిలో వచ్చినాయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సమ్మర్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. అండ్ ఇండోర్తో పాటు అవుట్డోర్ గేమ్స్ అనేవి కూడా ఆడిస్తూ ఉంటాం కాబట్టి సో ఇది మంచి యూజ్ఫుల్ ఐటమ్ అనే చెప్పాలి. దీనికి పంపింగ్ మిషన్ రాలేదండి, కానీ నేను ఇంకోటి ఫుట్బాల్ ఐటమ్ ఒకటి కొన్నాను, దానికి పంపింగ్ మిషన్ వచ్చింది. సో గాలి కొట్టిన తర్వాత మనం ఇంకా వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మనకి హుక్ అనేది ఉంటుందండి. మన దగ్గర ఏదైనా స్టిక్కర్స్ ఉంటే అది పెట్టేసుకొని ఆ హుక్ తగిలించుకొని బాస్కెట్బాల్ ఆడేసుకోవడమే. నాకు తెలిసి సమ్మర్కి పిల్లలకి ఇచ్చే ఒక గిఫ్ట్లలో ఇది కూడా ఒక మంచి గిఫ్టే అండి. ఇందులో ఎయిర్ పంప్ చేయడానికి కొంచెం పేషెన్స్ అవసరం అండి, చాలా టైం పడుతుంది. సో మాకైతే లిటరలీ ఫుట్బాల్కి అయితే 2 hours, బాల్కి అయితే ఒక 1/2 hour పట్టింది పంపింగ్ చేయడానికి. నిజంగా ఇవైతే వర్తబుల్ అండ్ యూజ్ఫుల్. మర్చిపోయాను ఇది ఎందులో తీసుకున్నానో చెప్పలేదు కదా, నేను మీషోలోనే తీసుకున్నానండి. నేను మీషో ప్రొడక్ట్స్ చేస్తున్నాను కదా, దాంట్లో ఇవి కనిపించాయి, వెంటనే కొనేసాను అనమాట. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. అంతే అండి ఈ వీడియో మీకు నేను చెప్పిన టాపిక్కి ఏమాత్రం కొంచెమైనా నచ్చినా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని అనుకుంటున్నాను. అంతే అండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ.